వెల్కమ్ బ్యాక్. తిరుపతిలో టీడీపీ వైసీపీ పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. వైసీపీలోని కీలకమైన వ్యక్తుల ఆధ్వర్యంలో తిరుపతిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని టీడీపీ నిరసనకు దిగింది. అటు సోషల్ మీడియాలో మహిళలను కూటమి నేతలు కించపరుస్తున్నారు అని వైసీపీ ఆందోళన చేపట్టింది. పరస్పర నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ గూండాలను వెంటనే తిరుపతిలో టీడీపీ వైసీపీ పరస్పర నినాదాలు నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాలు దినేష్ అందిస్తారు. దినేష్, చంద్రిక, మొత్తం మీద ఒక వారం క్రితం వైసీపీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత 5 కేజీల గంజాయితో పట్టుపట్టడం జరిగింది. అయితే అతనితో పాటు ఇంకా గతంలో కూడా చాలా వరకు ఈ గంజాయికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనే విషయాన్ని సోషల్ మీడియాలో కూటమికి సంబంధించినటువంటి నేతలు పోస్టులు చేయడం జరిగింది. దీంతో అలా పోస్ట్ చేసినప్పుడు వైసీపీకి సంబంధించిన మహిళలు కూడా కొంతమంది దానిపైన రెస్పాండ్ అవడం, దానిపైన కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ మహిళలకు సంబంధించి ఏదైతే కామెంట్స్ ఇస్తారో దాన్ని వీళ్ళు కూడా కొంచెం ఇది చేయడం తోటి అలా ఆ యొక్క స్క్రీన్ షాట్స్ ని తీసి మళ్ళీ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మహిళలను కించపరుస్తున్నారు కూటమి నేతలు అని చెప్పడం, దానిపైన ఈ రోజు నిరసన వ్యక్తం చేయడానికి రావడం జరిగింది. అయితే గంజాయికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని నిజంగా చెప్పాలంటే పోలీసులు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు పట్టుబడినా కూడా దాన్ని కొంతవరకు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు, బయటకు రాకుండా కూడా ఉండే విధంగా చేశారు. అయితే అది ఎలా బయటకు తెలిసి అతను చాలా పెద్ద వాళ్ళతో అంతా కూడా ఫోటోలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానిపైన సోషల్ మీడియాలో కూటమి నేతలు పోస్టులు చేయడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు ఏదైతే గంజాయికి సంబంధించిన ఇష్యూలో వైసీపీ తీవ్రంగా ఇన్వాల్వ్ అయిందని ఆరోపిస్తూ పోస్టర్లు పెట్టి పెద్ద ఎత్తున మహిళా నేతలు, కూటమికి సంబంధించినటువంటి మహిళా నేతలు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఈస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న నేపథ్యంలో గాంధీ విగ్రహం అంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర పురుషులు, వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా కొంతమంది అక్కడికి చేరుకుని జగన్ కు అనుకూలంగా నినాదాలు చేయడం, ఈ పక్క కూటమి మహిళలు గంజాయికి కారణమవుతున్న వాళ్ళకి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకసారిగా టోటల్ గా బస్ స్టాండ్ ఏరియా, భక్తులు ఉండే ఏరియా, అలాంటి చోట్ల పరస్పరం ఇరు వర్గాలు రావడంతో ఉద్రిక్తం. ఓకే దినేష్.